కేరళ తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మహిళల మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెలరేగడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలి వర్మ 42 బంతుల్లో 79 రన్స్ చేశారు. ఇక హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 21 పరుగులు చేశారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. ఓవైపు హాసిని పెరారి 25 పరుగులు చేశారు. మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ చమరి ఆటపట్టు పరుగులు తీయడానికి ఇబ్బంది పడింది. ఈ క్రమంలో 5వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్ లో ఆటపట్టు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. అనంతరం రేణుకా సింగ్ 6వ ఓవర్లో 2 వికెట్లు తీసింది. రెండో బంతికి హాసినిని, చివరి బంతికి హర్షితను పెవిలియన్ చేర్చింది రేణుకా సింగ్. కేరళ తిరువనంతపురంలో శ్రీలంకతో జరిగిన మహిళల మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది. రేణుకా సింగ్, దీప్తి శర్మ చెలరేగడంతో శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 112 పరుగులకే పరిమితమైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ 13.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. షెఫాలి వర్మ 42 బంతుల్లో 79 రన్స్ చేశారు. హర్మన్ ప్రీత్ కౌర్ 18 బంతుల్లో 21 పరుగులు చేశారు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక బ్యాటింగ్ నెమ్మదిగా సాగింది. ఓవైపు హాసిని ఫెరీరా 25 పరుగులు చేశారు. మరో ఎండ్లో ఉన్న కెప్టెన్ చమారి ఆటపట్టు పరుగులు తీయడానికి ఇబ్బంది పడింది. ఈ క్రమంలో 5వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్ లో ఆటపట్టు క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. ఇక అనంతరం రేణుకా సింగ్ 6వ ఓవర్లో 2 వికెట్లు తీసింది. రెండో బంతికి హాసినిని, చివరి బంతికి హర్షితను పెవిలియన్ కి చేర్చింది రేణుకా సింగ్.